నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఇదివరకు ఏం తిన్నా హరాయించుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు. ఏం తినాలన్నా వెనక ముందు చూసుకోవాల్సి వస్తోంది. తిన్న వెంటనే పుల్లటి తేన్పులు, గుండెలో మంటగా ఉంటోందని చెప్పేవారి సంఖ్య ఈ మధ్య బాగా పెరిగిపోతోంది. పొట్టలో ఉండాల్సిన ఆమ్లం గొంతులోకి ఎగదన్నుకుని రావడమే ఈ బాధలన్నింటికీ కారణంగా చెప్తారు డాక్టర్లు. గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్ గా పిలిచే ఈ సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వరకు ఏం తిన్నా అరాయించుకునే వాళ్ళం. ఇప్పుడు ఏం తినాలన్నా భయం వేస్తోందని చెబుతుంటారు చాలా మంది. ఈ భయానికి పులితేన్పుల్ని, ఛాతీలో మంటను ప్రధానమైన కారణాలుగా చూపిస్తుంటారు. ఆహారం తినగానే ఛాతీలో మంట మొదలవుతుంటుంది. పదే పదే పులితేన్పులు వస్తుంటాయి. తిన్న ఆహారంలోని మెతుకులు తిరిగి గొంతులోకి వస్తుంటాయి. ఈ రకమైన సమస్యను డాక్టర్లు గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని, వాడుకలో GERD అని పిలుస్తారు. పొట్టలో తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాల్సిన ఆమ్లం తరచూ గొంతులోకి ఎగదన్నుకు వస్తూ ఉండడంతో ఈ సమస్య కనిపిస్తుందని చెబుతున్నారు డాక్టర్. GERD ఈ రిఫ్లెక్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. మెజారిటీగా అంటే చాలా వరకు మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల, ప్లస్ మన లైఫ్ స్టైల్ అంటే తినగానే పడుకోవడము, లేదా రాత్రిపూట లేట్గా తినడము, లేదా ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ కానీ, ఎక్కువ స్పైస్, కారము అవన్నీ ఎక్కువగా ఉన్న ఆహారం కానీ, ఎక్కువ టీ కాఫీలు తీసుకునే వాళ్ళకి ఈ రిఫ్లెక్స్ డిసీజ్ వస్తుంది. GERD అనేది ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళకి మొట్టమొదటిగా కొంతమంది కాంప్లికేషన్స్ వస్తాయి. ఫస్ట్ పుండులాగా, అంటే ఈ యాసిడ్ అనేది ఈ ఆహార నాళంకి వచ్చినప్పుడు అది తినేస్తుంది. దానివల్ల ఏంటంటే ఫస్ట్ పుండ్లు ఏర్పడతాయి, అల్సర్స్, ఎరోజన్స్. దాన్ని మేము మొదటి దశలో ఈసోఫాజైటిస్ అంటాం అన్నమాట. దాంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ A, B, C, D అని. ఇవి కూడా ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే నార్మల్గా ఉండే ఈసోఫాజల్ మెంబరేను తిన్నది అనమాట, అది రీప్లేస్ అయిపోయి ఈ బ్యారెట్స్ ఈసోఫాగస్ అని ఒకటి వస్తుంది. అది కూడా నెగ్లెక్ట్ చేయడం వల్ల కొంతమందికి క్యాన్సర్ వస్తుంది, అంటే గ్యాస్ట్రో ఈసోఫేగల్ జంక్షన్ క్యాన్సర్ అంటారు. అడినోకార్సినోమా కామన్గా వస్తుంది. సో GERD అనేది నెగ్లెక్ట్ చేస్తే కొంతమందికి అల్సర్స్, కొంతమందికి బ్యారెట్స్, కొంతమందికి క్యాన్సర్, కొంతమందికి ఆ అన్నవాహిక మూసుకుపోతుంది, ఈసోఫేగల్ స్ట్రిక్చర్స్ అంటారు. సో ఆహారం ఏం తీసుకున్నా తట్టుకుంటుంది, అక్కడ ఆగిపోతుంది అనమాట. కొంతమందికి బ్లడ్ వామిటింగ్స్ కూడా అవుతాయి. సాధారణంగా మనం ఆహారం తీసుకున్నప్పుడు అది గొంతులో నుంచి అన్నవాహిక ద్వారా పొట్టలోకి చేరుతుంది. తిన్న ఆహారం గాని, పొట్టలోని ఆమ్లం గాని తిరిగి మళ్లీ పైకి రాకుండా ఉండేందుకు అన్నవాహిక మొదట్లో ఒక కవాటం ఉంటుంది. ఏ కారణంగానైనా ఈ కవాటం దెబ్బతిన్నప్పుడు, వదులుగా మారినప్పుడు పొట్టలోని ఆమ్లం పైకి ఎగదన్నుకు రావడం మొదలవుతుంది. దీంతో ఛాతీలో మంట, తేన్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మసాలా పదార్థాలను ఎక్కువగా తినడం, కలరింగ్ ఏజెంట్స్ వాడిన పదార్థాలు తరచూ తీసుకోవడం, వేళకు భోజనం చేయకపోవడం, ఎక్కువగా ఒత్తిడికి లోను కావడం, ఇవన్నీ కవాటాన్ని దెబ్బతీసే కారణాలే. పొట్టలోని హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా GERD సమస్యకు కొంతవరకు కారణమవుతుందని చెబుతారు డాక్టర్లు. GERD ఎవరైతే ఈ లక్షణాలు అంటే కడుపు, అన్నం తిన్న తర్వాత కడుపు నొప్పి రావడము, లేదా ఛాతీలో మంటగా ఉండడము, ఈ లక్షణాలు ఎవరైనా చెప్తే ఫస్ట్ మేమేం చేస్తామంటే ఎండోస్కోపీ, అప్పర్ జిఐ ఎండోస్కోపీ అని నోటి ద్వారా ఒక పైప్ పంపించి ఒక వీడియో టీవీలో చూస్తూ ఆ జీర్ణ సంచికి ప్లస్ ఈ ఆహార వాహికకి ఏమైనా పుండ్లు ఉన్నాయా, మామూలుగా ఈ స్పింక్టర్ అని చెప్పాను కదా, లోవర్ ఈసోఫేగల్ స్పింక్టర్ అనేది, అది ఏమైనా ఓపెన్ ఉందా, క్లోజ్ ఉందా అనేది కూడా ఎండోస్కోపీ ద్వారా తేల్చవచ్చు. సో ఎండోస్కోపీ ద్వారా ఎవరికైతే GERD అనే లక్షణాలు అని తేల్చితే వాళ్ళకి మేము pH 24 hours pH మానోమీటర్ అని చెక్ చేస్తాము. ఇదే కాకుండా కొంతమందికి అవసరమైతే ఈసోఫేగల్ మానోమెట్రీ అని కూడా చేస్తాం. ఈ 3 టెస్టులు చేయడం కంపల్సరీ. పొట్టలోని ఆమ్లం తరచూ ఆహార నాళంలోకి రావడం వల్ల అన్నవాహిక మెల్లగా దెబ్బతినిపోయే అవకాశం ఉంటుంది.
40 ఏళ్లు దాటిన వారిలో ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఆకలి తగ్గడం, వాంతి చేసుకున్నప్పుడు రక్తం కనిపించడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్పకుండా ఎండోస్కోపీ చేయాలి. ఎందుకంటే కణుతులు ఉండే అవకాశం ఉంటుంది. 40 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వారిలో ఒక కోర్సు మందులు ఇచ్చి తగ్గకపోతే అప్పుడు ఎండోస్కోపీ చేయాల్సి ఉంటుంది. కొంతమందిలో మందులు వేసుకున్నప్పుడు మాత్రమే తగ్గి మళ్లీ బాధలు మొదలవుతుంటాయి. ఇలాంటప్పుడు ఫండోప్లికేషన్ అనే సర్జరీ చేయడం ద్వారా పొట్టలోని యాసిడ్ పైకి రాకుండా కవాటాన్ని సరిచేస్తారు. గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అన్ని వాటికి మేము మెడికల్ ట్రీట్మెంటే స్టార్ట్ చేస్తాము. చాలా వరకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే ఎక్సెసివ్ టీ కాఫీ అలవాటు ఉంటే అది మానుకోవాలా, ఇంకా ఆల్కహాల్ స్మోకింగ్ తీసుకునే అలవాటు ఉంటే అది స్టాప్ చేయాలా, ఈ పెయిన్ కిల్లర్స్, ఎక్కువ స్పైస్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం అవన్నీ తగ్గించాలా. ఇవి కాకుండా ఈ టైట్ ప్యాంట్స్ వేసుకోవడం అవాయిడ్ చేయాలా. ప్లస్ బరువు ఎక్కువ ఉంటే వాకింగ్ చేయడం అవన్నీ చేయడం అలవాటు చేసుకోవాలా. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే రాత్రి లేట్ నైట్ తినడం అవాయిడ్ చేయాలా. ప్లస్ తినగానే పడుకోవద్దు. ఒకవేళ ఈ రిఫ్లెక్స్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మేము ఏం సజెస్ట్ చేస్తామంటే పడుకుంటప్పుడు తల ఎత్తుగా ఉండేటట్టు 2 దిండ్లు పెట్టుకొని ఉంటే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇవి కాక మేము ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని ప్యాంటోప్రోజోల్, ఒమేప్రోజోల్ ఇవన్నీ ఇస్తాము. మామూలుగా అయితే వీళ్ళు 12 వారాలు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి కాక ఇంకేదైనా కారణం లైక్ హెచ్ పైలోరీ అటువంటి ఏమైనా ఉంటే వాటికి కూడా ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది. 100% ఈ లైఫ్ స్టైలు డైటరీ మోడిఫికేషన్ చేసుకుని ఈ డ్రగ్స్ తీసుకుంటే తగ్గిపోతుంది. కొంతమందికి ఇవన్నీ ఏమి తీసుకున్నా వాళ్ళకి రెస్పాన్స్ రాదు, వాళ్ళకి సర్జరీ చేస్తాము. అంటే హైటస్ హెర్నియా రిపేర్ అని చేస్తాము, లేదా రిఫ్లెక్స్ యాంటీ రిఫ్లెక్స్ ప్రొసీజర్స్ అని ఫండోప్లైకేషన్ అట్లా లాప్రోస్కోపీ కీహోల్ ద్వారా కూడా చేయడం వీలవుతుంది. ఎసిడిటీ, పులితెన్పులు, ఛాతీలో మంట, ఈ సమస్యల్ని నివారించుకునేందుకు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి భోజనం చెయ్యాలి. కారం, మసాలాలు, నూనె పదార్థాలని తక్కువగా తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకుండా కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవాలి. గబగబా తినకుండా నెమ్మదిగా తినాలి. తిన్న వెంటనే పడుకోకూడదు. భోజనం చేసిన తరువాత తప్పనిసరిగా అరగంట పాటు నడవాలి. పొగ తాగడం, మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఒత్తిళ్లను తగ్గించుకోవాలి. ఈ జాగ్రత్తలు మన జీర్ణ మండలాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. పులితేన్పులు, ఛాతీలో మంటతో వేధించే జీఈఆర్డీ సమస్య నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, జీఈఆర్డీ సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఎలాంటి వైద్య సాయం తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. రక్త పరీక్షతో ప్రోస్టేట్ క్యాన్సర్ గుర్తింపు. రెయిన్బో హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. ప్రోస్టేట్ క్యాన్సర్ ను గుర్తించడానికి పిఎస్ఏ పరీక్ష ఒక్కటే మనకు తెలుసు. అయితే ఇంగ్లాండ్కు చెందిన శాస్త్రవేత్తలు ప్రోస్టేట్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఒక కొత్త తరహా రక్త పరీక్షను రూపొందించారు. బార్ కోడ్ లా పనిచేసే ఈ రక్త పరీక్ష సాయంతో ప్రోస్టేట్ క్యాన్సర్ ను చక్కగా నిర్ధారించవచ్చు. శరీరంలో ఎక్కడ కణితి ఉన్నా దాని కారణంగా ప్రేరేపితమైన రక్తంలోని కణాల జన్యువుల క్రియాశీలతను ఈ పరీక్షలో గుర్తించవచ్చు. పిఎస్ఏ పరీక్షతో పాటు ఈ కొత్త తరహా పరీక్షను నిర్వహించడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ ను తొలి దశలోనే పసిగట్టేందుకు వీలు కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచుకునేందుకు మన ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అవేమిటో ఒకసారి చూద్దాం. ప్రతిరోజు ఒక గ్లాసుడు పచ్చి కూరగాయల రసాన్ని తాగండి. పచ్చి కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజువారీ ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోండి. ప్రోటీన్లు కణజాలాన్ని, ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
విటమిన్ సి, విటమిన్ ఇ లభించే ఆహారాలను తరచుగా తీసుకోండి. ఆహారాన్ని మితంగా తీసుకోండి. మితాహారం అన్ని రకాలుగా మన ఆరోగ్యానికి మంచిది. వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా మొదలవకుండా ఉంటాయి. వారంలో ఒకరోజు పచ్చి కూరగాయ ముక్కలతో తయారు చేసిన సలాడ్లను తీసుకోండి. బరువును తగ్గించుకోవడానికి ఇదొక చక్కటి మార్గం. ఆలివ్, సన్ఫ్లవర్, ఆవ నూనెల్ని వంటల్లో ఉపయోగించండి. వేపుళ్ళు, ప్రాసెస్డ్ ఆహారాలను సాధ్యమైనంత తక్కువగా తీసుకోండి. యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి ప్రక్రియల సాయంతో ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో అనుబంధాలను పెంపొందించుకోండి. మనలో వ్యాధి నిరోధకత చక్కగా ఉంటుంది. వారంలో కనీసం 5 రోజుల పాటు అరగంటకు తగ్గకుండా వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. పొగ, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే మనలో జీవక్రియలు, వ్యాధి నిరోధకత చక్కగా ఉంటుంది. మన ఆరోగ్యము భేషుగ్గా ఉంటుంది. కుటుంబ నియంత్రణకు ఇవాళ మన ముందున్న పద్ధతుల్లో పిల్స్ ని అత్యుత్తమమైన పరిష్కారంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ నోటి మాత్రలపైన మన దగ్గర అవగాహన కంటే అపోహలే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా పిల్స్ వాడితే బరువు పెరుగుతారనే నమ్మకం కూడా ఒకటి బాగా ప్రచారంలో ఉంది. మరి పిల్స్ వాడితే బరువు పెరుగుతారని అనుకోవడంలో నిజమేంతో, ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. చాలా మంది పిల్స్ వాడితే బరువు పెరుగుతారన్న అపోహతో ఉంటారండి. అంతేకాకుండా వ్యంజత్వం కూడా వస్తుందేమో అని కూడా అపోహలు ఉంటాయి. కేవలం పిల్స్ వాడినంత మాత్రాన ఎవరు కూడా లావుగా కారు. అందులోని ఇప్పుడు వచ్చే లోడోస్ పిల్స్తో అసలు ఎవ్వరు కూడాను లావుగా కారు. దీని మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనలు బట్టి తేలింది ఏంటంటేను, మామూలుగా ఒక సంవత్సరంలో 2 కేజీల కంటే కూడా ఎవరు పెరగరు. దాని తర్వాత ఇంకెవరు బరువు పెరగరు. కానీ 50% మంది కంటే కూడా ఎక్కువ మందిలో మొదట ఉన్న బరువు కంటే కూడా తగ్గారని తేలింది. మిగతా వాళ్ళల్లోనూ 30% మందికి అదే బరువు ఉందని తేలింది. ఇంకో 20%లోనూ బరువు పెరిగారని తేలింది. కానీ అది పిల్స్ ద్వారానే వాళ్ళు బరువు పెరిగారని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకవేళ పిల్స్ వాడకపోతే కూడా వాళ్ళు అదే విధంగా బరువు పెరిగి ఉండొచ్చు. కాబట్టి పిల్స్ వాడకం మూలాంచి మనం లావు అవుతున్నది మాత్రం కేవలం అపోహనేనండి. పిల్స్ వాడితే బరువు పెరుగుతామనే నమ్మకంలో నిజమెంతో, నోటి మాత్రల మూలంగా అవాంఛిత గర్భాన్ని నిరోధించుకోవడంతో పాటు ఇతరత్రా ఇంకా ఎలాంటి ప్రయోజనాలు వనగూరుతాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. సోరియాసిస్ తో కీళ్ల నొప్పులు, రెయిన్బో హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, సుఖీ భవ. రెయిన్బో హాస్పిటల్ సుఖీ భవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. సోరియాసిస్ కు ఆర్థరైటిస్ కు సంబంధం ఉందా? సోరియాసిస్ వచ్చిన పేషెంట్స్ లో ఆర్థరైటిస్ వస్తే దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారండి. 100% మందికి జనాభాలో ఈ సోరియాసిస్ అనే వ్యాధి రావచ్చు. ఈ సోరియాసిస్ వచ్చిన వాళ్ళల్లో 100 మంది సోరియాసిస్ పేషెంట్స్ ఉంటే వాళ్ళల్లో ఒక 5 to 7% పేషెంట్స్కి సోరియాటిక్ ఆర్థరైటిస్ వస్తుంది అనమాట. కొంతమందికి సోరియాసిస్ ముందు వస్తుంది, కొంతమందికి ఆర్థరైటిస్ ముందు వస్తుంది. 200 మందికి అంటే 2/3 పేషెంట్స్లో ముందు స్కిన్ డిసీజ్ సోరియాసిస్ వచ్చి తర్వాత ఆర్థరైటిస్ వస్తుంది. 300 మందికి అంటే 1/3 ఆఫ్ ద పేషెంట్స్లో ఆర్థరైటిస్ ముందు వస్తుంది, కొద్ది కాలం తర్వాత వాళ్ళలో సోరియాసిస్ వస్తుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ లక్షణాలు ఏంటంటే, ఇది చూడడానికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లానే ఉండొచ్చు. ఎఫెక్ట్ అయిన జాయింట్స్లో కీళ్లలో నొప్పి, వాపు, ఉదయం లేవగానే విపరీతమైన జాయింట్ స్టిఫ్నెస్ ఉండడం జరుగుతుంది. వీళ్ళ స్కిన్ ఎగ్జామిన్ చేస్తే మనకి సోరియాసిస్ లక్షణాలు కనిపిస్తాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్ తీవ్రత మన దగ్గర ఎలా ఉంది? ముఖ్యమైన బాడీ పార్ట్స్ ఏమిటంటే స్కాల్ప్, బిహైండ్ ద ఇయర్స్, బెల్లీ బటన్, గ్రాయిన్స్, యాక్సిల్లా, అరౌండ్ ద హెయిర్ లైన్,
ఈ ఏరియాస్లో సోరియాసిస్ ఉందో లేదో చూడాలి. అట్లాగే నెయిల్స్లో కూడా వీళ్ళల్లో మార్పులు గమనిస్తాం. నెయిల్స్లో పిట్టింగ్ అనేది ఉంటుంది, నెయిల్స్లో డిస్ట్రక్షన్ ఉంటుంది, కొంతమందిలో నెయిల్స్ ఎల్లో కలర్లో మారిపోతాయి. ఇవన్నీ కూడా సోరియాటిక్ ఆర్థరైటిస్లో నెయిల్లో ఉండే చేంజెస్ అన్నమాట. అలాగే వీళ్ళలో కొంతమందికి నడుం నొప్పి, మెడ నొప్పి కూడా ఉంటుంది. ఎందుకంటే సోరియాటిక్ ఆర్థరైటిస్లో ఈ పెరిఫరల్ జాయింట్స్ అంటే హ్యాండ్స్ ఫీట్స్ ఉండే జాయింట్స్లో కాకుండా స్పైన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ కూడా రావచ్చు. సోరియాటిక్ ఆర్థరైటిస్ ఎవరిలో ఏ వయసులో ఎక్కువ? మేల్స్కి డిఫరెన్స్కి రేషియో ఏం తేడా లేదు. 1:1 అంటే ఈక్వల్గా మేల్స్ ఫిమేల్స్ ఈక్వల్లీ దే ఆర్ ప్రోన్ ఫర్ సోరియాటిక్ ఆర్థరైటిస్. యూజువల్గా 35, 50 ఆ రేంజ్లో వయసులో ఉన్న వాళ్ళకి సోరియాటిక్ ఆర్థరైటిస్ వస్తుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ ఎన్ని రకాలుగా ఉంటుంది? సోరియాటిక్ ఆర్థరైటిస్లో 5 రకాలు ఉన్నాయి. ఒకటి మిమికింగ్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, అంటే చూడ్డానికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లానే ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో సిమెట్రికల్ ఆర్థరైటిస్ అంటే రైట్ టు లెఫ్ట్ కూడా, అంటే రైట్ రిస్ట్ ఎఫెక్ట్ అయితే లెఫ్ట్ రిస్ట్, ఈ థంబ్ ఎఫెక్ట్ అయితే ఈ థంబ్, అట్లా దాన్ని సిమెట్రికల్ ఆర్థరైటిస్ అంటాం. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇదొక వెరైటీ. రెండో వెరైటీ యాంకిలోజింగ్ స్పాండిలైటిక్ వెరైటీ, అంటే దీంట్లో మెయిన్గా స్పైన్ ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. మూడో వెరైటీ డిఐపి జాయింట్ ఇన్వాల్వ్మెంట్. మన ఫింగర్ జాయింట్లో ఆఖరి జాయింట్ని డిఐపి అంటాం. ఓన్లీ ఈ లాస్ట్ జాయింట్ ఇన్ ద ఫింగర్ ఎఫెక్ట్ అవుతుంది. ఇది డిఐపి జాయింట్ ప్యాటర్న్ అంటాం. నాలుగో వెరైటీ ఆల్గో ఆర్థరైటిస్, దీంట్లో ఓన్లీ ఫ్యూ జాయింట్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. ఐదో వెరైటీ ఆర్థరైటిస్ మిటిలేన్స్. దీంట్లో ఏంటంటే జాయింట్స్ ఈ బోన్స్ డిస్ట్రాయ్ అయిపోయి కంప్లీట్గా ఈ వేలు ఇంత పెద్దగా ఉన్న చిన్నగా అయిపోతుంది ఈ సైజులో. దీన్ని ఆర్థరైటిస్ మిటిలేన్స్ అంటారు. టెలిస్కోపింగ్ ఆఫ్ ద డిజిట్స్ చూస్తాం అన్నమాట. ఇలా పొడుగ్గా ఉన్నది పొట్టిగా అయిపోతుంది వేలు. సోరియాటిక్ ఆర్థరైటిస్ కీళ్లకే పరిమితమా? ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్లో మిగతా బాడీ పార్ట్స్ ఏం ఎఫెక్ట్ అవుతాయంటే స్కిన్లో ఏమో సోరియాసిస్ చూస్తాం, నెయిల్స్లో నెయిల్ డిస్ట్రక్షన్, నెయిల్ పిట్టింగ్, నెయిల్ రిడ్జింగ్, ఎల్లోయింగ్ ఆఫ్ ద నెయిల్స్. అట్లాగే కొంతమందికి కళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతాయి. వీళ్ళకి స్క్లెరైటిస్ అని, యూవిఐటిస్ అని కళ్ళ జబ్బులు కూడా రావచ్చు. సోరియాటిక్ ఆర్థరైటిస్ నిర్ధారణ, చికిత్స ఎలా ఉంటుంది? సోరియాటిక్ ఆర్థరైటిస్కి కన్ఫర్మ్ చేయడానికి ఇన్వెస్టిగేషన్స్ అంటూ లేవు. ఇదొక క్లినికల్ డయాగ్నోసిస్ మాత్రమే. కానీ కొన్ని మానిటరింగ్ టెస్టులు చేస్తాం. ఉదాహరణకి ఈఎస్ఆర్, సిఆర్పి అనే బ్లడ్ టెస్టులు రీడింగ్స్ ఎక్కువ కావడం, అట్లాగే చెస్ట్ ఎక్స్రేలో కొన్ని చేంజెస్ ఉంటాయి. అవసరమైతే అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ లాంటి టెస్టులు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ ఇంచుమించుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ లానే ఉంటుంది. ఇనీషియల్గా మైల్డ్ డిసీజ్ ఉంటే కనుక పెయిన్ కిల్లర్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ లైక్ డిక్లెఫెనాక్ సోడియం కానీ లేకుంటే నెప్రోసిన్ కానీ ఇలాంటివి వాడతాం. అట్లాగే ఆయింట్మెంట్స్ కూడా, పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్స్ కూడా వాడచ్చు. నెక్స్ట్ లెవెల్ డ్రగ్స్ ఏంటంటే డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అని వాడతాం. దీంట్లో అతి ముఖ్యమైనది మిథోట్రెక్సేట్. చాలామంది పేషెంట్స్ మిథోట్రెక్సేట్కి రెస్పాండ్ అవుతారు. మరికొన్ని ముఖ్యమైన మందులు లెఫ్లెనమైడ్ అని, ట్రేడ్ నేమ్ అరవా, ఇంకొక ముఖ్యమైన మందు సల్ఫోసలజైన్. ఇవి రెగ్యులర్గా వాడే ఓరల్ డ్రగ్స్. రీసెంట్గా బయోలాజిక్ థెరపీస్ అనేవి కూడా వచ్చినాయి. డిసీజ్ సివియర్గా ఉంటే ఈ డ్రగ్స్ వాడతాం. ఉదాహరణకి రెమికేట్ అండ్ ఎంబ్రల్. వీటితో చాలామందికి సివియారిటీ తగ్గుతుందన్నమాట. సోరియాటిక్ ఆర్థరైటిస్ పేషెంట్స్ రెగ్యులర్గా మందులు వాడుతున్నట్టయితే వాళ్ళకి జబ్బు పూర్తిగా నయమై మామూలు మనుషులు అవ్వగలుగుతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. ఫిజియోథెరపీ ఆల్సో ప్లేస్ ఎ గుడ్ రోల్. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు రెయిన్బో హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో పిల్లలకు తరచుగా కాచి చల్లార్చిన నీటికి కొద్దిగా ఉప్పు, పంచదార కలిపి తాగిస్తూ ఉండండి. ఎండ దెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా
సుఖీభవ ఈటీవీ 2 రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి. మెయిన్ యాంకర్ డ్రెస్ కర్టసీ బై నీరూస్.